సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో చాలా మందికి ఏంటంటే తీసుకున్న ఫుడ్ అనేది అరగకుండా ఉంటుంది. అండ్ కొంచెం తీసుకున్నా కానీ మనకి పుల్లటి తేనుపులు రావడము అండ్ అరగకుండా అది మొత్తం గొంతులోకి వస్తూ ఉంటుంది అనమాట. అన్నం అంతా కూడా అరగకుండా, ఏది తీసుకున్న అన్నం అనే కాదు, ఇడ్లీ తీసుకున్నా కానీ అరగకుండా ఉంటుంది. సో ఇది ప్రెగ్నెన్సీలో కామన్ అనమాట. అరుగుదల అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. బేబీ బరువుకి మనకి జీర్ణాశయం అనేది కొంచెం తక్కువ పని చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ మనము ఎంత తీసుకున్నా కానీ అంటే క్వాంటిటీ తగ్గించి తీసుకున్నా కానీ అది అరగదు. మళ్ళీ నెక్స్ట్ టైం తిందామంటే ఆకలి వేయకుండా ఉంటుంది. మెయిన్ సి విటమిన్ ఫుడ్ అంటే పుల్లటి ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఇవేమో బాగా తినాలనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది తిన్నాక అది అరగకుండా తేన్పులు రావడము, యాసిడిటీ ఫామ్ అయిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో నిన్నటి వీడియోలో కామెంట్ ఏంటంటే ఎంత తక్కువ ఫుడ్ తీసుకున్నా కానీ అది అరగట్లేదు, మళ్ళీ ఆకలి వేయట్లేదు, పొట్ట మొత్తం టైట్ అయిపోతుంది అనేసి అడిగారనమాట. సో దాని గురించే ఈరోజు ఒక చిన్న ట్రిక్ అనేది మీరు ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రిస్క్ అనేది లేకుండా తీసుకున్న ఫుడ్ అంతా కూడా మంచిగా అరిగిపోతుంది. సో నెంబర్ 1 ట్రిక్ వచ్చేసి, మనము ఆహారం అంటే ఇప్పుడు లంచ్ చేస్తున్నాం అనుకోండి, లంచ్కి ముందు అండ్ లంచ్కి తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వండి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా గ్యాప్ ఇవ్వండి. ఇంకా కాసేపు ఇప్పుడు 12:30కి మీరు లంచ్ చేయాలనుకుంటే 12తో వాటర్ తాగడం ఆపేసేయాలి. అవి కూడా కొంచెం ఎక్కువ తాగినా పర్వాలేదు. అన్నానికి ముందు ఒక బుక్క ఇలా తాగొచ్చు, కానీ ఎక్కువ ½ లీటర్, పావు లీటర్ దాకా నీరు అనేది తాగుతూ ఉంటాం. అండ్ ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా ఎక్కువ నీరు తీసుకుంటూ ఉంటాం. అండ్ ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా వాటర్ అనేవి ఎక్కువ తాగుతాం. సో దీనివల్ల మనకి తీసుకున్న ఫుడ్ అనేది వెంటనే నీళ్ళు ఎక్కువ పోసేసరికి ఆ ఫుడ్ అరగకుండా ఉంటుంది అనమాట. ఇది మెయిన్ మనం చేసే మిస్టేక్. సో ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ముందు తాగకూడదు. ఒకవేళ తాగినా కానీ ఫుడ్ తిన్న తర్వాత అయితే మ్యాక్సిమం అండ్ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మీరు వాటర్ అనేది తాగకుండా ఉండండి. సో ఇలా చేస్తే మీకు అరుగుదల ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఇలా రిపీటెడ్గా మనకి తీసుకున్న ఫుడ్ అనేది అరగకుండా ఉండడం, యాసిడిటీ రావడం, ఇంకా పుల్లటి తేన్పులు రావడం, ఇవన్నీ తగ్గిపోతాయి. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఫుడ్ తీసుకున్న వెంటనే చాలామంది పడుకుంటూ ఉంటారు. మామూలు నార్మల్గా ప్రెగ్నెన్సీ కాని వాళ్ళేమే పడుకుంటూ ఉంటాం. ఫుడ్ తీసుకున్నాకనే మంచిగా హాయిగా నిద్ర వస్తుంటుంది. సో అస్సలు బెడ్ ఎక్కొద్దు. ఫుడ్ తీసుకున్నాక ఒక 100 స్టెప్స్ అయితే వేయండి. అంటే నడవండి, ఇంట్లోనే ఒక 10 రౌండ్లు వేయండి. అంతకు మించి కిందికి వెళ్ళి వాకింగ్ చేయక్కర్లేదు. ఇంట్లోనే కాసేపు అయినా నడవండి. దాని తర్వాత మీరు పడుకున్నా పర్వాలేదు. సో ఈ మిస్టేక్ కూడా మీరు చేయకండి. అండ్ మరీ ఎక్కువగా అరగనట్టుగా ఉంటే అప్పుడప్పుడు వేడి నీళ్ళు కూడా తాగొచ్చు మీరు. అండ్ దాని తర్వాత థర్డ్ వన్ వచ్చేసి వాము. కానీ వాము అంటే వేడి చేస్తుందని చాలామంది తినరు, కానీ జీరా కానీ సోంపు కానీ, ప్రెగ్నెన్సీలో వాము, జీరా, సోంపు ఈ 3 వాడుకోవచ్చు. వాము ఒక్కటి కొంచెం నాలుక పగులుతుంది, వేడి ఎక్కువ చేస్తుంది, కాబట్టి అది ఒక్కటి అవాయిడ్ చేయండి. అలవాటు ఉంటే లైట్గా తీసుకోండి. ఈ వాము లేదా జీరా ఇంకా సోంపు, జీరా సోంపు ఈ రెండిట్లో మాత్రం వాము ఒక్కటి అవాయిడ్ చేసి జీరా సోంపులో మీరు రోజు కొంచెం జీలకర్ర అన్నది ఉడకేసుకోండి, లేదంటే సోంపు అయినా తిన్న వెంటనే ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు నమిలితే మాత్రం ఖచ్చితంగా మీకు అరుగుదల ప్రాబ్లం అనేది, ఇలా అరగకపోవడం అనేది అస్సలు ఉండదు. సో ఖచ్చితంగా జీలకర్ర లేదా వాము. జీలకర్ర కొంతమందికి ఇంకా వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు, అంటే మామూలుగా వాంతులు అయ్యేటప్పుడు ఆ జీలకర్ర తింటే తగ్గిపోతుంది, కానీ అది తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది నచ్చదు. సో అందుకు మీరు సోంపు అనేది ఈజీగా అరుగుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అది మీరు కొంచెం ఫ్రై చేసి పక్కకు పెట్టుకొని రోజు కొంచెం సోంపు అనేది తినండి. సోంపులో వేరే పప్పులు కూడా ఉంటాయి, అవి కూడా మీరు ఖచ్చితంగా తీసుకొచ్చుకొని, లేదా ఒక సోంపు అయినా సరే మీరు కొంచెం వేపుకొని పక్కకు పెట్టుకొని రోజు ఫుడ్ తీసుకున్న తర్వాత హ్యాపీగా తినేసేయండి. మీకు ఇలాంటి ప్రాబ్లమ్సే రావు అసలు. అన్నం అరగకపోవడం, ఇలాంటి తేన్పులు రావడం, పొట్ట బిగబట్టడం అండ్ వామిటింగ్స్ మాటికి అవ్వడం, ఇలాంటివన్నీ సెన్సేషన్స్ అన్నీ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఫుడ్ అరగట్లేదు అనే కంప్లైంట్ ఇచ్చేవారు, ఈ కంప్లైంట్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా. సో వాళ్ళు ఈ ట్రిక్స్ ప్లే చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అరుగుదల అనేది ఉంటుంది. అండ్ ఫుడ్ తీసుకున్న వెంటనే కాసేపు నడవండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాటర్ అనేవి అవాయిడ్ చేయండి. అండ్ అప్పుడప్పుడు వేడి నీళ్ళు తాగుతూ ఉండండి. ఈ జీరా అండ్ సోంపు ఇలాంటివి అయితే ఎక్కువగా యూస్ చేయండి. ఏది ఫుడ్ తీసుకున్నా కానీ ఆకుకూరలు ఎక్కువగా ఉండేటట్టు తీసుకోండి. అండ్ వేడిగా తినడానికి ట్రై చేయండి. చల్లారిపోయినాయి అండ్ నిన్నటి ఫుడ్ ఈరోజు తినడం, జంక్ ఫుడ్ తినడం ఇలాంటివి కాకుండా ఫ్రెష్గా అండ్ హెల్దీగా అప్పటికప్పుడు చేసుకొని తింటే తొందరగా అరుగుతుంది.
సో ఇలాంటి ఇబ్బందులన్నీ రాకుండా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో అరుగుదల ప్రాబ్లం అనేది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది, కానీ కొంచెమైనా మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. కొంచెమైనా మనకి ఆకలి అనేది పెంచుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇవైతే ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీలో అన్నం తీసుకున్న ఫుడ్ అనేది అరగకుండా ఉండడం అండ్ తీసుకున్న ఫుడ్ అనేది అరిగి మంచిగా మనకి ఆకలి పెరిగి ఆ పొట్ట మొత్తం గట్టిగా అయిపోకుండా ఉండడానికి కొన్ని ట్రిక్స్ అనేవి నాకు తెలిసినవి, నేను యూస్ చేసినవి మీకైతే షేర్ చేశాను. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది కాబట్టి ఇది వీడియో రూపంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.